సో బాస్ ఒక బర్త్డే గిఫ్ట్ గా కాకా టైటిల్ క్లిప్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఏ బాబీ కొల్లి ఫిలిం. కానీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే మన అనిల్ రావుపూడి టచ్ అప్ ఏదో కొంచెం ఉన్నట్టుంది. అతని హస్తం ఖచ్చితంగా ఉందని అనిపిస్తుంది. సో ఇది మన థియేటర్స్ లోకి అయితే January 13, 2027 సంక్రాంతికి అయితే రాబోతుంది. ఫైనలీ ద బాస్ ఇస్ బ్యాక్ విత్ న్యూ మూవీ కాకా. ఒక టైటిల్ క్లిప్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ టైటిల్ క్లిప్స్ అయితే చూసేద్దాం ఎలా ఉందో. లెట్స్ ప్లే. ఏ రంగమత జ్వరం తగ్గిందా సస్రీకాల్ బాజీ வணக்கம் சார். நீ சொன்ன டைம் சென்னை போட்டு சரக்கு வச்சுருస్తారు కదా. ఎన్నడా తమ్మి ఇది సత్యం మాట ఇంకా డౌట్ సత్యం మాట ఇంకా డౌటా? బాస్ టైమింగ్ సత్యమన్నా ఓ 1 వీక్ లీవ్ అరే మన టార్గెట్ పండగరా అప్పటిదాకా ఎవరు సరగలే చింగరన్నా ఆ మురుగ బండికి వెళ్ళు చేసుకుంటా ఇప్పుడు ఈ బండికి సెలవిస్తాడు. రీమిక్స్ తాళం తీయడానికి పెద్ద మిషన్ అంటే చెట్లు చూస్తాను. మా అన్ని గన్నులు గుర్తు మనం చెప్పేసి క్లాస్ అనుకోవద్దు. బాస్ అదే బాస్ కాకా కొన్ని ఫిలిం డీసెంట్ ఉంది. లైక్ మూవీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అండ్ డైలాగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఏంటో ఫ్లాష్ బ్యాక్ తెలీదు. మేబీ మనం లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఈసారి కూడా సంక్రాంతి మనం ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో దీని ఇంకా ట్రైలర్ సాంగ్స్ ఇంకొస్తే గానీ మనం ఏం చెప్పలేం. కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఒకటే అనిపిస్తుంది, అనిల్ రావుపూడి హస్తం మాత్రం తప్పకుండా ఉందనిపిస్తుంది. ఎందుకంటే అతని మార్క్ అనిపిస్తుంది దాంట్లో. సో చూద్దాం. బాస్ బర్త్డే గిఫ్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.